నమస్తే. బండి భగీరథ్ కేసుకు సంబంధించి పోక్సో కేసు సంచలనం రేపుతుంది. ప్రకంపనలు రేపుతుంది. ధర్నాలు, రాస్తారోకోలు, ఫిర్యాదులు చాలా మటుకు వివిధ పార్టీల వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం, ప్రత్యేక దర్యాప్తు అధికారిని నియమించడం, పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పోయి వివరాలు కనుక్కోవడం, ప్రత్యేకంగా ఒంటరిగా వెళ్ళిన రితిరాజ్ డీసీపీ ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలిక ఇంటికి వెళ్ళి అక్కడ కూడా సమాచారాన్ని సేకరించడం, సెక్షన్లలో మార్పు, అసలు ఇక ముందడుగు పడుతున్నట్లుంది. అరెస్టు చేయలేదు, ఫోక్సో కేసు నమోదైనప్పుడే అరెస్టు చేయలేదు, కానీ దర్యాప్తు కొంత ముమ్మరంగా కొనసాగుతున్నట్లుంది. సెక్షన్లు కూడా మార్చినారు. తీవ్ర ఆరోపణలు, లైంగికంగా పూర్తి స్థాయిలో వేధించిండనే ఆరోపణలతో సెక్షన్లు కూడా మార్చినారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అయితే మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిండ్రు, పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసిండ్రు, తర్వాత డీజీపీ ఆఫీసు ముట్టడి చేసిండ్రు, అక్కడ ధర్నా చేసిండ్రు. బక్కా జెడ్సన్, సామాజిక ఉద్యమకారులు, వాళ్ళు వీళ్ళు అందరూ అంటే ఏంది డిమాండ్ అంటే వెంటనే అరెస్టు చేయాలి. ఎందుకు చేయలేదు? 8 తారీఖు కేసు నమోదైతే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? సామాన్యులు అదే ప్లేస్లో ఉంటే, కార్మికుడు కొడుకు అదే ప్లేస్లో ఉంటే అరెస్టు చేయరా? ఎందుకు చేయలేదని చాలా మటుకు ఇదే ప్రశ్నిస్తున్నారు. నిన్న లోయర్ ట్యాంక్ బండ్ల సిపిఐ హైదరాబాద్ కౌన్సిల్కి సంబంధించిన వాళ్ళు ధర్నా నిరసన కార్యక్రమాలు చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు కదా, తెలంగాణ శ్యామ్ ఈరోజు ఉదయం నుంచి ఒక 8 లేదా 9, 10 ఆ ప్రాంతం నుంచి ఆమరణ దీక్షకు పూనుకున్నాడు. ఎక్కడ? జీడిమెట్లలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు అయితే ఏం చేశారు తెలుసా? ఒకసారి చదివినాక నేను చెప్తాను ఏందని. ఫోక్సో నిందితుడు బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి, కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి, నా తెలంగాణ బిడ్డకు న్యాయం చేయాలి, తెలంగాణ శ్యామ్ ఆమరణ దీక్ష తేదీ 13/5/2026, స్థలం జీడిమెట్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర, ఫోక్సో నిందితుడు బండి భగీరథ అరెస్ట్ చేయాలనేది ఆయన ఏంటంటే దీక్ష చేయడానికి, ఆమరణ దీక్ష చేయడానికి ఈరోజు ఉదయమే రెడీ అవుతున్నాడు. ఇంకా స్నానం అది చేయాలి కదా, స్నానం చేసి రెడీ అవుతున్న క్రమంలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిండ్రు, హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఆ వీడియో కూడా ఉంది, చూడండి ఒకసారి. చూడండి తెలంగాణ ప్రజలారా, నేను న్యాయంగా ధర్మంగా పోరాటం చేసుకుంటా ఉంటే విత్ పర్మిషన్తో ఎటువంటి సంఘ విద్రోహానికి నేను పాల్పడకుండా న్యాయబద్ధంగా మహాత్మా గాంధీ మార్గంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా ఉంటే ఈ విధంగా బండి సంజయ్ మా ఇంటికి పోలీసులను పంపించి పొద్దున్న నేను టవర్ మీద ఉన్న ఎంతటి దుర్మార్గం, ఒక 17 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసినటువంటి దుర్మార్గుడి ఇంటికి పోలీసులు పోకుండా మా దగ్గరికి పంపించారు. వీళ్ళంటే నాకు గౌరవం, పోలీస్ వ్యవస్థ పట్ల నాకు రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉన్నది. మైనర్ బాలికని అత్యంత కిరాతకంగా వేధించినటువంటి నిందితుడిని పట్టుకోవాల్సినటువంటి పోలీసులు మా ఇంటికి వచ్చారంటే చూడండి, పోలీసులు బీజేపీ కార్యకర్తలాగా పనిచేస్తా ఉన్నారు. దయచేసి చూడండి, పొద్దునట్టు వచ్చారు వీళ్ళు, నన్ను స్నానం చేయట్లేరు, మంచినీళ్ళు రానియట్లేరు, ఇంట్లోకి వెళ్ళట్లేరు. ఈ ధర్మం మీరే చెప్పండి, నా అవతారం ఇది. ఇది వాళ్ళ కోసం కుర్చీలు కూడా వేసినా, మంచినీళ్ళు తాగుతుంటే కూడా ఇస్తా, టిఫిన్ కూడా కడుపు నిండా పెడతా. ఎవరికి మేము హాని చేసేటోళ్ళం కాదు. మీరు తక్షణమే బండి సంజయ్ కుమార్ని పట్టుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని, దేశ ప్రధానమంత్రిని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. మైనర్ బాలికకు న్యాయం జరిగేంత వరకు, బండి భగీరథను అరెస్ట్ చేసేంత వరకు పోరాటం చేస్తాం. చూడండి తెలంగాణ ప్రజలారా, ఓకేనా? స్నానానికి రెడీ అవుతున్నట్టున్నాడు, స్నానానికి రెడీ అవుతుంటే వచ్చి అరెస్ట్. పోలీసులు చెప్తా ఉన్నారు బట్టలన్నీ వేసుకొని. బట్టలు వేసుకుంటేంది, ఇక స్నానం చేయాలి. ఆయన వచ్చి అరెస్ట్ చేసేసిండ్రు. చేసి ఏడికి తీసుకుపోయినరు? సూరారం పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినరు అనేది తెలుస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్రైవేట్ కార్లో తరలించినట్టు. ఇది సూరారం పోలీస్ స్టేషన్, ఓకేనా? తర్వాత ఇది విజువల్ చూడండి. సూరారం పోలీస్ స్టేషన్ ఇది. అయితే ప్రైవేట్ కార్లో తరలిస్తున్నారు. ప్రైవేట్ కార్లు ఎక్కడ తరలిస్తున్నారు? అది పోలీస్ వెహికల్లో తరలించాలి. వాస్తవంగా కూడా పోలీస్ వెహికల్లో తరలించాలి, కానీ ప్రైవేట్ వెహికల్లో తీసుకుపోయారు. మరి ఎక్కడ తీసుకుపోయినరు, ఏం కథ అనేది ఇప్పుడు పెద్ద సంచలనం. అది ఒకసారి ఇది చదువుదాం మనము. ఇదిగో ఇక్కడ ఈ మ్యాటర్ చదివితే మనకు తెలుస్తుంది. ఇంకా తెలంగాణ రాజకీయాల్లోనూ సూరారం పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్. ఈరోజు ఉదయం తెలంగాణ శ్యామ్ తరలింపు. తెలంగాణ రాజకీయాల్లోనూ సామాజిక వర్గాల్లోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తున్న బండి భగీరథ్ అంటే బండి సంజయ్ కుమారుడు
ఫోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సూరారం పోలీస్ స్టేషన్ ముందు ఆమరణ దీక్షకు దిగిన సామాజిక కార్యకర్త. అంటే ఇంటికాడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు కదా సూరారం పోలీస్, ఆడ కూడా ఆమరణ దీక్ష పూనుకున్నాడంట. ఇది ఎటట్టుంది, మీడియా మొత్తం వీడికి వచ్చేటట్టుంది, ఇది బాగా పబ్లిక్లో పోయేటట్లుందని పోలీసులు ఏం చేసిండ్రు, కనీసం వాళ్ళ వాహనం పోలీసు వాహనంలో కూడా తీసుకుపోలేదు, ప్రైవేట్ వాహనంలో తీసుకుపోయారు. అంటే సూరారం పోలీస్ స్టేషన్లోనే ఆమరణ దీక్షకు దిగిండు. ఇంకా చదువుదా ఉంది. ఈ కేసులో నిందితుని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సూరారం పోలీస్ స్టేషన్ ముందు ఆమరణ దీక్షకు దిగిన సామాజిక కార్యకర్త తెలంగాణ శ్యామ్ను పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రహస్యంగా తరలించడం ఉత్కంఠ రేపుతుంది. బుధవారం ఉదయం సూరారం పోలీస్ స్టేషన్ నుండి ఓ ప్రైవేటు కారులో శ్యామ్ను ఎక్కించుకొని పోలీసులు మెరుపు వేగంతో బయలుదేరారు. ప్రభుత్వ వాహనం కాకుండా ప్రైవేటు వాహనాన్ని వాడటం, తరలిస్తున్న ప్రదేశంపై స్పష్టత ఇవ్వకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు ఏం జరిగిందంటే గత కొన్ని రోజులుగా బండి సంజయ్పై నమోదైన కేసులో చర్యలు తీసుకోవాలని శ్యామ్ ఆందోళన చేస్తున్నారు. నిన్నటి నుంచి సూరారం పోలీస్ స్టేషన్ వద్దే భీష్మించుకొని కూర్చున్న ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ పేరుతో బయటకు తీసుకొచ్చారు. ఇక ఇదంతా మ్యాటర్ అంతా గదే. అంటే మొత్తం మీద ఆయనను ఎక్కడ తరలించిండ్రు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఎక్కడ తరలించిండ్రు అనేది పెద్ద ప్రశ్నార్థకం. మరి చెప్పాలి కదా పోలీసులు ఎక్కడనేది. ఇప్పుడు డిమాండ్ అంత ఏంది, ఆయన డిమాండే కాదు, తెలంగాణలో ఉన్న చాలా ప్రజల డిమాండ్ ఏంటంటే ఎందుకు వెంటనే అరెస్టు చేయలేదు, వెంటనే అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించాలి కదా. అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించండి. ఆయన నిందితుడని ఎవరు అంటలేరు, బండి భగీరథ్ నిందితుడని అంటలేరు, కేవలం ఆరోపణలు మాత్రం వస్తున్నాయి. ఆరోపణలు నిజమైతాయా అబద్ధమవుతాయా అనేది విచారణలో తేలాలి, కానీ అరెస్టు చేయాలి అనేది డిమాండ్. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి డిమాండ్. మరి ఎక్కడ తీసుకుపోయినరు ఏం కథనో అసలు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. పోలీసులు కూడా చెప్పాలి కదా. ఒకసారి ఫోన్ చేద్దాం. అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్. మీకు విషయం గుర్తుందా, నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన ఉన్నాడా అల్లు అర్జున్ ఆ తొక్కిసలాట జరిగిందా సంధ్య థియేటర్ దగ్గర. అప్పుడు ఏమన్నాడంటే చట్టాలు పెద్దోళ్ళకు ఓ రకంగా చిన్నోళ్ళకు ఓ రకంగా ఉండవు, సంపన్నులకు ఓ రకంగా సామాన్యులకు ఓ రకంగా ఉండవు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పిండు. ఆ వీడియో ఉంది, నాకు దొరుకుతలేదు, కానీ మీరు చూడండి అసెంబ్లీలో అన్నాడు ఏది అల్లు అర్జున్ను ఉద్దేశించి. మరి ఈడెందుకు అది పాటిస్తలేడు రేవంత్ రెడ్డి, ఎందుకు పాటిస్తలేడు? అసలు దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించాల్సి వచ్చింది? సెక్షన్లు ఈ రితిరాజ్ అనే డీసీపీ ఇప్పుడు విచారణ చేస్తుంది కదా, అమ్మాయి దగ్గరకు పోయి స్టేట్మెంట్లు తీసుకొని తీవ్రంగా వేధించిండని చెప్పడంతో మళ్ళీ సెక్షన్ మార్చిండ్రు. అంటే ఇది తప్పుతో పట్టించనే కదా, అసలైన సెక్షన్లు పెట్టలేదు వీళ్ళు ఇంతకుముందుకు. ఈరోజు పేపర్లలో కూడా వచ్చింది, మీరు చూడండి సెక్షన్లు చేంజ్ చేసిండ్రు. నిన్నటి నుంచి వాట్సాప్లల్లో మీడియాలో మొత్తం వైరల్ అవుతున్నాయి. అత్యంత తీవ్ర ఆరోపణలు వచ్చినాయి బండి భగీరథ్పై, సెక్షన్లు మార్చేసిండ్రు. అంటే ఇప్పుడు గతంలో పెట్టిన సెక్షన్లు ఉత్త సెక్షన్లే, స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్లు పెట్టిండ్రు. అంటే ఇది ఆది నుంచి కుట్ర జరుగుతూనే ఉంది. 3 నెలల నుంచి ఫిర్యాదు చేయడానికి పోతే తీసుకోకపోవడం, 8 తారీఖు పోతే పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో దాదాపు 8-7 గంటలు నిలబెట్టడం, కూర్చోబెట్టడం, వేధించడం, వాళ్ళను పోలీసులు కేసు తీసుకోకుండా. ఎంత అన్యాయం అండి, నాకు అర్థం కాదు. ఇక్కడ ప్రశ్న, అతి భయంకరమైన ప్రశ్న ఏంటంటే సమాజం నుంచి వచ్చేది ఈ రాజకీయ నాయకులకు లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి, బండి సంజయ్ సామాన్యుడు అదే ప్లేస్లో ఉంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఎందుకు దర్యాప్తు అధికారిని ఒక సిట్టును ఏర్పాటు చేయరు? అదే బండి సంజయ్ కొడుకు అయితే ఆయనను విచారించడానికి ఒక సిట్టును ఏర్పాటు చేస్తారు, అధికారిని ఏర్పాటు చేస్తారు, ఎందుకు ప్రూవ్ అయినాకనే అరెస్ట్ చేస్తారు అనేది ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలి. మరి చాలామంది ఇదే ప్రశ్నిస్తున్నారు. అందరి డిమాండ్ ఏంటంటే వెంటనే అరెస్ట్ చేయాలి, ఆయననేమో అందుబాటులో లేడంట. మధ్యంతర బెయిల్ పోయిండు హైకోర్టుకు, ఏంది వాళ్ళ అడ్వకేట్లు ఎవరో పోయినట్టున్నారు. మొత్తమే అయితే శ్యామ్ని అరెస్ట్ చేసి మరి ఎక్కడ తరలించడో, ఇది ప్రైవేట్ కారు, ఏదో అందుబాటులో ఉన్న కారు, ఇదిగో ఏం లేదు అందుబాటు లేదు. మరి ఏడా ఉన్నాడు ఏం కథ అనేది. ఫోన్ కూడా నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అడ్డంగా దొరికిపోయారు, పేట్ బషీర్బాద్ పోలీసులు. అసలైన సెక్షన్లను విధించలేదు, పెట్టలేదు, తూత్పాలిస్ సెక్షన్లు పెట్టి కేసును తప్పుదో పట్టించే విధంగా చేసిండ్రు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.